హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం తెలుగు చూద్దామండి. యాక్చువల్లీ తెలంగాణలో రీసెంట్గా టెట్ వేశారు కదా, అది ఇంకా 2 months ఉంది. సో మనం ఈరోజు మనం తెలుగు చదువుకుందాం. ఎస్జిటి అయితే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టోటల్ అకాడమీ బుక్స్ రీడ్ చేయాలి. సో మెటీరియల్ కన్నా మనకి టెక్స్ట్ బుక్సే బెటర్ అండి. ఫస్ట్ నుంచి మనకి తెలంగాణ టెక్స్ట్ బుక్లో WA1, WA2, WA3 అని ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా క్వశ్చన్ అడగచ్చు. సో ఇది WA3 3rd క్లాస్ WA3 తెలుగు వాచకం. బుక్ పైన ఏం నేమ్ ఉంటుంది అని కూడా అడగడం ఒక్కోసారి. సో తెలుగు వాచకం చూద్దాం. ఫస్ట్ ఆల్రెడీ చదివే ఉంటాం కదా, చాలా టెక్స్ట్ రాసి ఉంటాం, అందరం కూడా రాసుంటారు కదా. సో నేను కూడా రాశాను. నా మనం జస్ట్ ఇది రివిజన్ లాగా చదవాలి మొత్తం బుక్ మొత్తం. చూడండి, ఫస్ట్ విషయ సూచిక లెసన్స్ ఇవి మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్ వానదేవుడ, మనకి ఇతివృత్తం, ప్రక్రియ, ఈ రెండు కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ప్రతి టెట్లో కూడా ఇవి కంపల్సరీ అవ్వరు, ఒక్క బిట్ అయినా ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రతి మనం 8th క్లాస్ వరకు ఖచ్చితంగా ఈ విషయ సూచిక అనేది ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి, ఖచ్చితంగా రావాలి. లెసన్ నేమ్ ఇచ్చి ఇతివృత్తమైనా అడగచ్చు, లేకపోతే ప్రక్రియ అయినా అడగచ్చు, ఇది ఇచ్చి ఈ లెసన్ ఏమైనా అడగచ్చు. సో ఫస్ట్ లెసన్ ఏంటి? వానదేవుడ, ఇతివృత్తం పర్యావరణం, గేయం, ప్రక్రియ గేయం. నెక్స్ట్ సెకండ్ లెసన్ బాలభీముడు, ఇతివృత్తం ఇతిహాసం, కథ, ప్రక్రియ కథ, అమ్మ సంస్కృతి విలువలు, గేయం దయ, బోధ, కథ, మన పండుగలు, సంస్కృతి సంభాషణ, ఆకుల లెక్క, హాస్యం, కథ, లేగదుర, భూతదయ, గేయం, నీటి అందాలు, దర్శనీయ స్థలాలు, వ్యాసం, మతిమరుపు, ఈగ, హాస్యం, కథ, ఏమేమి చూడాలి, ప్రక్రియ, పరిశీలన, గేయం, వేమన శతకం, విలువల పద్యాలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, సంస్కృతి, వ్యాసం, తోట తల్లి, పర్యావరణం, గేయం, పక్షులు, పర్యావరణం, గేయం, మహాత్ముడు, స్ఫూర్తి, వ్యాసం, పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు, గేయం, చెట్టు కోరిక, సృజనాత్మక కథ. లాస్ట్ లెసన్ కొబ్బరి బోండం, హాస్యం, చిత్రకథ. ఓకే, ఇవి తెచ్చుకోవాలి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ లెసన్ వానదేవుడ. ఈ లెసన్లో మనం లెసన్ చూద్దాం. లెసన్ ఏం అవసరం లేదు, ఈ లెసన్లో నుంచి ఏం రాదండి, టైం వేస్ట్. మనకి ఓన్లీ 2 months ఉంది కదా, మనం లెసన్స్ చదివే కన్నా గ్రామర్ చూసుకుందాం. ఉండే గ్రామర్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది, పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులకు గుర్తులు ఏర్పరచుకుని ఈ గుర్తులనే అక్షరాలు అంటాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, టెట్లో రావచ్చు మేబీ. అక్షరాలు అంటే ఏంటి ఇస్తారు, ఈ అక్షరాలని మనం వర్ణమాల అని అంటున్నాం. వర్ణమాలలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆ నుంచి రౌతి వరకు అచ్చులు, ఆ నుంచి అవు వరకు, ఆ నుంచి అవు వరకు అచ్చు, సారీ రౌతి వరకన్నా, ఆ నుంచి అవు వరకు అచ్చులు, కా నుండి రౌతి వరకు హల్లులు, వాటిలో సున్నా, విసర్గ, అరసున్న, ఈ మూడింటిని ఉభయ అక్షరాలు అంటారు. అరసున, సున్నా, విసర్గ. ఓకేనా? రౌతి, కా నుంచి రౌతి వరకు హల్లులు అంటారు, ఆ నుంచి అవు వరకు ఏమంటారు, అచ్చులు అంటారు. ఓకే, నెక్స్ట్ లెసన్ వెనకాల ఇక్కడ ఒక సూక్తి ఉందండి. ఇది కూడా అడిగితే అడగచ్చు మేబీ, బుక్లోనే ఉంది కదా, బుక్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ మనం రీడ్ చేయాలి కంపల్సరీ. ఏది ఇదే అడుగుతారు ఇదే అడగరు అని గ్యారంటీ ఏం లేదు, కంపల్సరీ రీడ్ చేయాలి. సో ఇది చూడండి, పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు.
ఓట్లు. ఇది రాసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇక్కడ మనకి నార్మల్గా బండ గుర్తులాగా బట్టి చదవడం కాకుండా ఏదైనా కోడ్ పెట్టుకోవాలండి. అలాగైతే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, సుఖపడితే పగలు రేణుక సుఖపడితే, సుఖం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇలా గుర్తుంచుకోండి. పగలు రేయి వల్లభాయ్ అలా గుర్తుంచుకోండి. మీకు ఎలా అయితే అలా, కాకపోతే కోడ్ లాగా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ సెకండ్ లెసన్ బాలభీముడు లెసన్. ఈ లెసన్లో గ్రామర్ చూద్దామండి. లెసన్ ఏం అవసరం లేదు, మీకు ఆల్రెడీ చదివే ఉంటాం అందరం. సో లెసన్ అవసరం లేదు. నెక్స్ట్ గ్రామర్ ఏంటి అంటే ఏకవచనం బహువచనం. ఒకటి ఉంటే ఏకవచనం, ఎక్కువ రెండు కన్నా ఎక్కువ ఉంటే ఒకటి కన్నా ఎక్కువ, 2, 3, 4 అలా బహువచనం. ఇది తెలుసు కదా అందరికీ. నెక్స్ట్ ఇక్కడ ఈ లెసన్లో సూక్తి చూడండి. కన్నబలానికి వివేకం శీలం తోడ్పడితే జీవితంలో అంతా విజయమే, బలమే జీవనము, బలహీనతే మరణము. ఇది రాసింది స్వామి వివేకానంద. ఇక్కడ చూడండి, కోడులాగా గుర్తుంచుకోండి. కన్నబలానికి వివేకం, ఇందులో వివేకం ఉంది కదా, వివేకానంద, వివేకానంద అలా ఇస్తే. నెక్స్ట్ థర్డ్ లెసన్ అమ్మ లెసన్. ఇక్కడ ఒక లెసన్ ఉంది. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా. ఇది మొత్తం అవసరం లేదు, జస్ట్ నేను ఒక పోయం పాడాను. నెక్స్ట్ గ్రామర్ చూద్దాం. లెసన్ రీడ్ చేయని అవసరం లేదు, చదువుకోండి. ఇక్కడ లెసన్ వెనకాల గ్రామర్ చూడండి. కా గా చా జా టా డా తా దా పా బా వంటి అక్షరాలు తేలికగా పలుకుతున్నాయి కదా. ఇలా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఇవి ఫస్ట్ లెటర్స్. ఇవి సెకండ్ లెటర్. ఖ గ ఛ ఝ ట ఢ థ ధ ఫ. ఈ అక్షరాలను ఒత్తి పలుకుతున్నాం కదా, ఒత్తి. సో వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. ఫస్ట్ వచ్చేటి అల్ప ప్రాణాలు, సెకండ్ వచ్చేటి మహాప్రాణాక్షరాలు. ఓకే, ఈ లెసన్లో ఇక్కడ ఇదే ఉంది గ్రామర్. నెక్స్ట్ సూక్తి చూడండి. ఏ రుణమైన తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము, అమ్మను మించిన దైవం లేదు. ఇది రాసింది మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సూక్తిని రాసింది. సో గుర్తుంచుకోవాల్సింది కూడా రుణం అమ్మ రుణం కదా, అమ్మ పేరు జ్యోతి అలా గుర్తుంచుకోండి. మా అమ్మ పేరు జ్యోతి అలా గుర్తుంచుకోండి. ఏదైనా కోడ్ మీ ఇష్టం కోడ్ పెట్టుకోండి, కానీ ఎలా గుర్తుంచుకునేది కాదు. బట్ మనం ఎగ్జామ్లో ఎలా ఐడెంటిఫై చేస్తామనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చదువు ఆనందించులో దయ అనే లెసన్ ఉంది. ఇది భూత దయ, దీని ఇతివృత్తం. ఓకే, ఇది కథ ప్రక్రియ. ఇక లాస్ట్లో చూడండి, ఇది చదివే టైం ఉంటే చదువుకోండి. కాఠిన్యం కంటే ప్రేమ దయ ఉన్న వాళ్ళకి అందరి మన్నన దొరుకుతుంది. ఇది మనకి కాఠిన్యం కంటే డాష్ ఉన్న వాళ్ళకే అందరి మన్నన దొరుకుతుంది అని ఈ విధంగా అడగొచ్చు, క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు. ఒకసారి చూడండి. ప్రేమ దయ ఉన్న వాళ్ళకి అందరి మన్నన దొరుకుతుంది. నెక్స్ట్ లెసన్, ఫోర్త్ లెసన్ మన పండుగలు. సో మనం దీంట్లో ఇది మన పండుగలలో ఈ లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి. ఇది నోట్ చేసుకోండి కావాలంటే. ఆ రోజే మన ఉగాది పండుగ జరుపుకుంటాం. కొంచెం ఉగాది పండుగ జరుపుకుంటాం, లేకపోతే చైత్రమాసం మొదటి తిథి ఏంటి అడుగుతారు. మొదటి తిథి వచ్చి ఆ రోజే ఉగాది పండుగ జరుపుకుంటాం. సో మనకి ఇదే కదా న్యూ ఇయర్ అంటే, అదే నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అనమాట మన తెలుగు వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ శ్రీరామనవమి. ఉగాది తర్వాత 9 రోజులకు మనకి చైత్రమాస శుద్ధ నవమి వస్తుంది. సో నవమి రోజున శ్రీరామనవమి
నవమి జరుపుకుంటాం. నవమి అలా గుర్తుంచుకోండి. నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటాం. ఇది ఈరోజు మనం ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు శ్రీరాముని యొక్క జన్మదినం కాబట్టి ఆ రోజు సీతారాములకు కళ్యాణం చేస్తాం. కళ్యాణం చేస్తారు కదా ఆ పండుగ రోజు. ఓకే, చైత్ర మాసం మొదటి తిథిలో పాడ్యమిలోనేమో ఉగాది, శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి. ఓకే, నెక్స్ట్ ఆశ్వయుజ మాస శుద్ధ దశమి దశమి రోజు దసరా జరుపుకుంటాం. అదే మాసం ఆశ్వయుజ, దశమిలో షా ఉంది కదా, సో శ్వ ఇందులో షా ఉంది, అలా గుర్తుంచుకోండి. ఆశ్వయుజ ఏ మాసం అంటే ఆశ్వయుజ, ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు దసరా పండుగ. ఓకే, అది ఎందుకు జరుపుకుంటాం? రాముడు రావణాసురుని సంహరించే రోజు అదే కాబట్టి మనం ఆ రోజు దసరా పండుగ జరుపుతాం. మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద పెట్టిన ఆయుధాలు తీసింది ఆ రోజు, జమ్మి చెట్టు. అందుకని దసరా రోజు కదా, దాన్ని రోజు పాలపిట్టను కూడా చూస్తాం కదా, జమ్మి చెట్టుకు పూజ కూడా చేస్తాం. నెక్స్ట్ బతుకమ్మ పండుగ కూడా అప్పుడే జరుపుకుంటాం. బతుకమ్మ పండుగ గురించి దసరా తర్వాత బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత దసరా తర్వాత 20 రోజులకు దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య వస్తుంది. ఆ రోజు మనం దీపావళి పండుగ జరుపుకుంటాం. ఉగాది తర్వాత 9 రోజులకి మనకి శ్రీరామనవమి వస్తుంది. దసరా తర్వాత 20 రోజులకి మనకి అమావాస్య రోజు వస్తుంది, దీపావళి వస్తుంది. ఈ దీపావళి కూడా ఎందుకు జరుపుకుంటామంటే ఎవరిని నరకాసురుని చంపుతాం. దసరా రోజు ఎవరిని చంపేస్తారు? దసరా రోజు రావణాసురుని, రాముడు రావణాసురుని దసరా చంపేది దసరా జరుపుకుంటాం. నెక్స్ట్ నరకాసురుని చనిపోవడం వల్ల మనం దీపావళి చేసుకుంటాం, లక్ష్మీ పూజలు. నెక్స్ట్ వినాయక చవితి. వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటాం? వినాయక పుట్టినరోజున వినాయక చవితి జరుపుకుంటాం. సో ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు కాబట్టి సంక్రాంతిగా శివలింగోద్భవం జరిగిన రోజు శివరాత్రిగా, ఇట్లా ఎన్నో పండుగలు జరుపుకుంటాం. వినాయకుడు పుట్టినరోజు వినాయక చవితి జరుపుకుంటాం. మకర రాశిలోకి శంకరుడు అంటారు కదా, శంకరుడు అని. అప్పుడు శంకరుడు అంటే సూర్యుడే. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. శివరాత్రి ఎప్పుడు జరుపుకుంటాం? శివలింగోద్భవం జరిగిన రోజు, ఆ రోజు శివరాత్రి జరుపుకుంటాం. ఇంకా ఇలా ఎన్నో పండుగలు మనకి ఉంటాయి. నెక్స్ట్ రంజాన్. ముస్లిం అయితే రంజాన్, బక్రీద్, మొహరం ఇలా పెద్ద పండుగగా జరుపుకుంటాం. రంజాన్ అనేది ముస్లిం క్యాలెండర్లో ఒక పేరు. సో ఈ రంజాన్ నెలలోనే ముస్లింలు పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. అందుకే ముస్లింలందరూ 7 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉండి నెల చివరన ఈద్ ఉల్ ఫితర్, ఇదే రంజాన్కి ఇంకొక పేరు. ఇది ఒకసారి టెట్టులో అడిగానండి. రంజాన్కి మరొక పేరు ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 1 month చేసుకుంటారు అది వాళ్ళు. దీనికి త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, మొహరం పండుగలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు ముస్లిం పండుగలు. ఓకేనా. నెక్స్ట్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 రోజున క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. క్రిస్టియన్స్ జరుపుకుంటారు. క్రిస్మస్ చెట్టుకి రంగురంగుల స్కూళ్ళలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, ఈరోజు కూడా కొత్త బట్టలు చర్చిలో ప్రార్థనలు, ప్రేయర్స్ చేసుకుంటారు. ఇది యేసుక్రీస్తు జన్మించిన రోజు కాబట్టి క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళి 3 జ్ఞానులకు బాలయేసు. అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలతో ఇంటిని
అలంకరించుకుంటారు. ఇల్లు మొత్తం స్టార్ బెలూన్స్తో డెకరేట్ చేసుకుంటారు కదా, అందుకోసమే అది. నెక్స్ట్ లంబాడీ తాండాలో తీజ్ అనే పండుగను జరుపుకుంటారు. లంబాడీలు జరుపుకునే పండుగ తీజ్. ఓకే, ఈ పండగ ఎలా చేసుకుంటారు? కన్న పిల్లలు జరుపుకునే పండగ ఇది ఒక రకంగా బొడ్డెమ్మ పండుగ, బతుకమ్మ బొడ్డెమ్మ పండుగ చేసుకుంటాం కదా, అలాగే ఉంటుంది. తాండాలోని ఆడపిల్లలు శిత్లా భవాని, లంబాడి వాళ్ళ దేవత పేరు శిత్లా భవాని. ఓకేనా, శిత్లా భవానికి పూజ చేసిన తర్వాత ఈ పండుగ జరుపుకుంటారు. అడవిలో దొరికే దుస్సేరు తీగతో అల్లిన బుట్టతో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. ఇది కూడా ఒకసారి టెట్లో వచ్చిందండి. వాటిలో ఏం చల్లుతారు? లంబాడి పండుగలో, తీజ్ పండుగలో, లంబాడి వాళ్ళు జరుపుకునే తీజ్ పండుగలో ఏ విత్తనాలు చల్లుతారు? గోధుమలు. ఇది క్వశ్చన్ వచ్చింది ఒకసారి. 9వ రోజు ఆ మొలకెత్తిన విత్తనాల నారును అన్నదమ్ములకిచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి బుట్టలను నిమజ్జనం చేస్తారు. ఆ బుట్టలు దేనితో దుస్సేరు తీగ బుట్టలు అవి. ఓకే, నెక్స్ట్ హిందువులు చేసుకున్న పిండి వంటలు ఇతర మతాల వారి కోసం పంచడం పీర్ల పండుగ. హిందూ ముస్లిం కలిసి జరుపుకోవడం. వినాయక నిమజ్జనం రోజున ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనానికి నీళ్ళు అందించడం. ముస్లిం పండుగలప్పుడు హిందువులు క్రిస్టియన్లు భోజనానికి పిలవడం. ఇట్లా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన సాంప్రదాయం. మన తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి పండుగలు ఆనందంగా జరుపుకుంటారు. ఓకే, ఇక్కడ బొడ్డెమ్మ పండుగ గురించి ఇచ్చారండి. బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ. కన్న పిల్లలు తమ పెండ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది. ఇది ఇంపార్టెంట్. బొడ్డెమ్మ అంటే అంటే బాగా గుర్తుంచుకోండి. భాద్రపద బహుళ అమావాస్య బొడ్డెమ్మ ముందు ప్రారంభం. 9 రోజుల పాటు ఆడిపాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు. పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపల్లి చెట్టు పెడతారు. అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు. ఇది బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది. బంజారాల లంబాడి వాళ్ళలో తీజ్ పండుగ, ఇందాక లంబాడి వాళ్ళ తీజ్ పండుగ అసలు వచ్చింది, దానిలాగే ఉంటుంది అనమాట. 9 రోజులు చేసి బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆడపిల్లల పండుగ. బొడ్డెమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది? ఇందాక చెప్పాను బో అని గుర్తుంచుకోమన్నా. బొడ్డెమ్మ బహుళ అమావాస్య. బొడ్డెమ్మ గద్దెను ఎలా చేస్తారు? పుట్టమన్నుతో చేస్తారు. గద్దెను పుట్టమన్నుతో చేసి ముగ్గులు పెట్టి అలంకరిస్తారు. బొడ్డెమ్మ పండుగ జరుపుకోరు. 9 రోజుల పాటు ముగ్గులు పెట్టి ఆడుతూ పాడుతూ చెప్పుకోరు. బొడ్డెమ్మ పండుగ దేన్ని పోలి ఉంటుంది? లంబాడి వాళ్ళు బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి. శ్రీరామనవమి పండుగ పేరు మాసం. ఏ మాసంలో వస్తుంది రాయాలి. ఇక్కడ లెసన్ వెనకాల గ్రామర్ చూడండి. ఇచ్చిన అక్షరాలు అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. అల్ప ప్రాణం అంటే ఫస్ట్ లెటర్, మహాప్రాణం అంటే సెకండ్ లెటర్. ఖ. ఇది సింపుల్గా పలుకుతాం, ఇది ఒత్తి పలుకుతాం. ఇందాక చూసాం కదా. ఈ సెకండ్ లెటర్స్ అన్నీ మహాప్రాణాక్షరాలు, ఈ ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా అల్ప ప్రాణాక్షరాలు. నెక్స్ట్ ఇక్కడ లెసన్ వెనకాల సూక్తి ఉంది. జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యం. సామూహిక కార్యక్రమాల వల్లనే మనలో ఐక్యత ఏర్పడుతుంది. ఐక్యత అంబేద్కర్. ఇది రాసింది అంబేద్కర్. ఐక్యత అంబేద్కర్ అలా గుర్తుంచుకోండి. ఐక్యత అంబేద్కర్. నెక్స్ట్ లెసన్ 5th లెసన్ కాకుల లెక్క. ఇది టైం ఉంటే చదువుకోండి లెసన్. ఇది అక్బర్ బీర్బల్ స్టోరీ. ఇది వాళ్ళ గురించి ఉంటుంది. నేను డైరెక్ట్ గ్రామంలోకి వెళ్దాం. ఇందులో గ్రామర్ లేదండి. ఇక్కడ ఏకవచనం బహువచనం ఉంది, అది ఆల్రెడీ మనకు వచ్చే ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ సూక్తి ఉంది, కానీ ఇది ఎవరు రైట్ చేసిరో ఏమి ఇవ్వలేదు, సో మనకి ఇది ఏం అవసరం లేదు.
నెక్స్ట్ లేగదూడ, 6th లెసన్ లేగదూడ. ఈ లెసన్లో లేగదూడ గ్రామర్ చూద్దాం. ఇక్కడ ఇవి జంట పదాల్లాగా అడుగుతారండి, లెసన్లో అడిగారు కూడా చాలా టైమ్స్ తెలుగు గ్రామర్లో టెక్లో. ఇల్లు వాకిలి, నీరు నిప్పు, పలక పల్పం, పాడి పంట, పాలు పెరుగు జంట పదాలలో అడుగుతారు. చూసుకోండి ఒకసారి. సరైన వాక్యం మనకి ఒత్తులు ఉంటే ఎలా పలకాలి, దీర్ఘం ఉంటే ఎలా పలకాలి, ఇవి కూడా కరెక్ట్గా వచ్చి ఉండాలి ప్రొనౌన్సియేషన్. సో ఈ బిట్ కూడా ఒకసారి అడిగారు. నెక్స్ట్ లెసన్ 7th లెసన్ నీటి అందాలు. సో గ్రామర్ చూద్దాం. ఈ లెసన్ ఇంపార్టెంట్, ఈ లెసన్ చదవాలి ఖచ్చితంగా. లక్నవరం చెరువు. ఈ చెరువు ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఉంది. ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహారయాత్ర స్థలం. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకేనా. లక్నవరం చెరువు. ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు. గుర్తుంచుకోండి, అడుగుతారు లెసన్లో. కాకి కాకతీయులు, అలా గుర్తుంచుకోండి. ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం చెరువు పేరు పొందింది. ఈ చెరువు నీటి వల్ల 1000 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉంటాయి. ఇది కూడా బిట్టే అండి, వస్తుంది, ఇంపార్టెంట్, వచ్చింది ఆల్రెడీ ఒకసారి. 13 ద్వీపాలు ఉన్నాయి. ఎన్ని ద్వీపాలు? 13, 13. ఈ ద్వీపాల సౌందర్యం చూపర్లకు ఆకట్టుకుంది. ఈ ద్వీపాలను కలుపుతూ రోప్ వే ఏర్పాటు చేశారు. రోప్ వే. దీంతో పాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ కుంటాల. ఆదిలాబాదు తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు. ఆదిలాబాదుని తెలంగాణ కాశ్మీరం, ఇది ఆల్రెడీ వచ్చింది టెట్లో. తెలంగాణ కాశ్మీరం ఏది అంటే ఆదిలాబాద్, టెట్లో వచ్చిందండి. ఎస్జిటీలో పేపర్ 1లో వచ్చింది. ఈ జిల్లాలో సహజ సిద్ధమైన అడవులలో పాటు అందమైన జలపాతాలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంటాల జలపాతం, రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం, ఇది ఆదిలాబాద్లో ఉంది. ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై. ఏ నదిపై ఉంది? కడెం నదిపై. కుంటాల జలపాతం ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కడెం, అలా గుర్తుంచుకోండి. కుంటాల కడెం నదిపై ఉంది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెబుతారు. అందుకే దీనికి మొదట్లో కుంతల అని పిలిచేవారు. రాను అనేది కుంటాల అని అయింది. ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే 44వ జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 145 అడుగులు, 45 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. 145 అడుగులు, 45 మీటర్లు, 145 అడుగులు. కుంటాల జలపాతం ఎక్కడుంది? కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా. ఓకే. ఆదిలాబాద్ జిల్లా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కడెం అనే నదిపై ఉంది. గుర్తుంచుకోండి. కుంటాల నెక్స్ట్ ఈ జలపాతం పక్కనే లోతైన నీళ్ళు ఉన్నాయి. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ గిరిజన ప్రజలు పూజ జరుపుకుంటారు. శివరాత్రి రోజు కుంటాల జలపాతం దగ్గర పూజలు జరుపుకుంటారు. ఓకేనా. నాగార్జున సాగర్ తెలంగాణలో ప్రతి ఒక్క చూడగింది ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం ఇది. ఏంటి? నాగార్జున సాగర్. నల్లగొండ జిల్లాలో కృష్ణా నది మీద ఇది ఉంది. ఎక్కడుంది? నల్గొండ జిల్లా, కృష్ణా నది. 1955లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దీన్ని శంకుస్థాపన చేశారు. మన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ని శంకుస్థాపన చేశారు. ఇది కూడా ఆల్రెడీ టెట్ 1లో వచ్చింది.
ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల రాజీ ప్రయాణం చేస్తే నాగార్జునకొండ వస్తుంది. అక్కడ పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాలు అనేక బౌద్ధ శిల్పాలు దొరికినవి. క్రీస్తు శకం 1-3 కాలం నాటి. ఓకే, ఇదంతా ఇది. ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు. విజయపురి దేనికి పేరు అని క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ ఒకసారి. నాగార్జున సాగర్కి పేరు నాగార్జున పూర్వం ఏమని పిలిచేవారు అనే క్వశ్చన్ వచ్చింది. విజయపురి, అప్పట్లో విజయపురి అనే ప్రాంతాన్ని ఈ నాగార్జున సాగర్ని విజయపురి అనే పేరుతో పరిపాలించారు. ఓకే, ఇక్కడే బౌద్ధ మతాన్ని చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఓకే, నాగార్జున సాగర్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. మన ఇండియాలోనే 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. సాగునీరు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్. ఇక్కడ రోజుకి ఇది ఇంపార్టెంట్, 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? 810 మెగావాట్ల విద్యుత్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లెసన్ ఇంకా బిట్స్ గ్రామర్ ఏం లేదండి. ఇక్కడ అవి ఒకటి లెసన్ చదివితే సరిపోతుంది, దాంట్లో అవన్నీ గుర్తుంచుకోవాలి. సూక్తి: నీరు ఎంత విలువైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు. ప్రకృతి సహజ వనరు అయిన నీటి అందాలని కాపాడడం మన కర్తవ్యం. ఇది రాసింది థామస్ పుల్లర్. నీరు ఎలా దాహం వేస్తుందంటే దాహం అని గుర్తుంచుకోండి, నీరు అలా గుర్తుంచుకోండి, మీకు మీ ఇష్టం ఎలా అయినా గుర్తుంచుకోండి, కానీ కోడ్ లాగా అయితే గుర్తుంచుకోండి, గుర్తుంటుంది. నెక్స్ట్ లెసన్ మతిమరుపు ఈగ. ఈ లెసన్లో మనం బిట్స్ చూద్దాం. ఈగ లెసన్ కూడా ఒకసారి చదవాలండి. ఫస్ట్ తన ఇల్లు అలుకుతుండగా తన పేరు మర్చిపోతుంది. ఫస్ట్ ఏమంటారు, ఇది ఆవును అడుగుతుంది. లేగదూడ, ఇది లేగనేనా, నా పేరేంటి అని అడుగుతుంది. దాన్ని నాకు తెలీదు, లేగదూడ నీ పేరు నాకేం తెలుసు, మా అమ్మని అడుగు అంటుంది. ఫస్ట్ ఈ దూడని అడిగితే ఇది మా అమ్మని అడుగు అంటుంది. అదే లేగదూడ ఇంకెవరిని అడుగుమంటుంది అంటే, ఇక్కడ నన్ను కాసే మల్లన్నని అడుగు అంటుంది. ఫస్ట్ లేగదూడ, తర్వాత ఆవుని ఏమంటుంది అంటే నన్ను మల్లన్నని అడుగు అంటుంది. ఈ మల్లన్న ఏమంటాడంటే నాకేం తెలుసు, నాకు నీడనిచ్చే చెట్టును అడుగు అంటాడు ఆయన. అప్పుడు చెట్టు ఏమని చెప్తుంది, చెట్టు నాకేం తెలుసు, నా చెట్టు కింద ఉన్న గుర్రంని అడుగు అంటుంది. ఈ గుర్రం, ఇప్పుడు ఈ గుర్రం ఏమంటుంది, గుర్రం నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న గుర్రం పిల్లని అడుగు అంటుంది. సో అప్పుడు ఆ గుర్రం పిల్ల నీ పేరా ఈగ కదా అని అంటుంది. అప్పుడు అవునా నా పేరు ఈగ అని మళ్ళీ ఎగిరిపోతుంది. ఎక్కడికి ఎగిరిపోతుంది, అది సగంలో ఆపేసిన ఇల్లు అలికింది కదా, సగంలో ఆపేసింది కదా, మళ్ళీ ఇల్లు అలకడానికి ఇంటికి వెళ్తుంది. అంతే స్టోరీ, అంతే అండి. అంటే సీక్వెన్స్ అడిగే చాయిస్ ఉంది, ఫస్ట్ ఎవరైనా అడిగింది తర్వాత ఎవరైనా అడిగింది అని ఇలా అడిగే చాయిస్ ఉంది. అందుకే ఇందులో సూక్తి ఇచ్చారు కానీ గ్రామర్ లేదు. సూక్తిలో కూడా ఎవరు రాస్తారో ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ లెసన్ ఏమేమి చూడాలి, 9th లెసన్. ఈ లెసన్లో గ్రామర్ ఈ లెసన్లో కూడా గ్రామర్ ఏం లేదండి. ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, సరిచేసి రాయమన్నారు. సొంత వాక్యాలు, ప్రకృతి వికృతి కూడా లేదు, ఏం లేదు ఈ లెసన్లో. నెక్స్ట్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ వేమన శతకం. లెసన్లో సూక్తి ఉంది కానీ ఇది ఎవరు రాయల్స్లో ఇవ్వలేదు. సో 10th లెసన్ ఇవి చదవాలి, పోయమ్స్ కంపల్సరీ. ఇక్కడ పోయమ్స్ ఖచ్చితంగా రీడ్ చేయాలి మనం. ఇవి ఒక లైన్ ఇచ్చి తర్వాత లైన్ ఏంటి అలా అడుగుతారు, ఒకసారి అడిగారు. ఇవన్నీ కూడా వేమన శతకం కాబట్టి అన్ని వేమననే రాశాడు. వేమన రాసిన వాటికి చివరిలో విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది. ఫస్ట్ పోయం అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, పంచుమ్రోగునట్లు మ్రోగున విశ్వదాభిరామ వినరవేమ. దీని పోయం భావము ఉంటుంది, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, ఒకసారి చదువుకోండి పోయమ్స్ అన్ని. టైం లేదు కదా మనకి, చదువుకోండి. లేకపోతే గ్రామర్ చూద్దాం. గ్రామర్
జంట పదాలు ఉన్నాయండి. జంట పదాలు: మంచి తడి పొడి, సుఖం దుఃఖం, రాత్రి పగలు, పట్టు పుట్టుక గిట్టుట, పాపం పుణ్యం, కుడి ఎడమ, తప్పు ఒప్పు, చీకటి వెలుగు. ఇవి జంట పదాలు. సో ఇవి ఇస్తారు జంట పదాలు ఎగ్జామ్లో ఒకసారి ఇచ్చారు, 2-3 టైమ్స్ ఇచ్చారు. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్ ఇంట్లో కోపం శాంతం, దుర్జనులు సజ్జనులు, బింకం బింకం మంచివాడు, పిరికి ధైర్యం, మేలు చెడు, కీడు, మేలు కీడు, ఇది కీడు. ఓకేనా. ఇక్కడ సూక్తి: మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం. అబ్రహం లింకన్. సో ఇది ఎలా గుర్తుంచుకుంటారు? అబ్రహం లింకన్. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం. ఎలా గుర్తుంచుకోండి? మోసం చేయడం, అబ్రహం లింకన్. నెక్స్ట్ లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. సో లెసన్ ఇది మొత్తం చదవాలి. బతుకమ్మ, ఇక్కడ ఒక సూక్తి లాంటిది ఇచ్చారు. బతుకమ్మ సిగలోన తంగేడు పువ్వు, బతుకంతా బంగారమై నవ్వు. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటివి ఒకసారి ఇచ్చారు. ఇది ఫస్ట్ లైన్ ఇచ్చి బతుకంత డాష్ అని ఇలా ఇచ్చారన్నట్టు. చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది June 2, 2014. తెలంగాణ రాష్ట్ర జంతు ఇంకా పిట్ట, వృక్షం జమ్మి చెట్టు, పుష్పం తంగేడు పువ్వు, అడుగ బతుకమ్మ. జమ్మి ఆకులను మనం ఏమని పిలుస్తాం? బంగారం అని పిలుస్తారు. ఓకేనా. జాతీయ చిహ్నాలు: అశోక చక్రం, జెండా, కాషాయం ఉంటుంది. ఇందులో ఉన్నాయి జాతీయ చిహ్నాలు. జాతీయ జంతువు జాతీయ పక్షి నెమలి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ ఫలం మామిడి పండు. ఇవి కూడా వస్తాయి. అశోకుని చక్రంలో 24 ఆకులు ఉంటాయి. సో ఈ 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం, సూర్యబింబానికి ప్రతీక. ఇక్కడ చూడండి, దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉంటాయి: కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం మధ్యలో ఉంటుంది. తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం ఉంటుంది. కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి, భూమికి సంకేతం. ఓకేనా. ఇవి గుర్తుంచుకోండి. నెక్స్ట్ గ్రామర్. ఇక్కడ నెక్స్ట్ లెసన్ తోట తల్లి. దీంట్లో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి లెసన్ అండి. ఇది లెసన్ చదువుకోండి టైం ఉంటే. నెక్స్ట్ గ్రామర్లో గ్రామర్ ఏం లేదండి ఆ లెసన్లో. నెక్స్ట్ లెసన్ చదువు ఆనందించారు. ఇది చూసుకోండి. నెక్స్ట్ లెసన్ మహాత్ముడు. ఈ లెసన్లో గాంధీజీ గురించి ఉంది. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోరుబందర్లో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయి. ఓకేనా. తల్లి పుత్లీబాయి చదవాలి, ఖచ్చితంగా చదువుకోండి. పుత్లీబాయి ప్రతిరోజు గాంధీజీని ఎంతో ప్రేమతో కథలు చెప్పేది. ఆయన ఎంతో ఆసక్తితో వినేవాడు. గాంధీజీ ఆసక్తిని ఆయన తండ్రి గ్రహించి ఆయనకు ఒక రోజున శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి ఉంచాడు. గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులను సేవ చేసిన శ్రవణుని తన కథ గాంధీజీ బాగా ఆలోచింపచేసింది. తాను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులకు, పెద్దలకు సేవ చేయాలని అనుకుండు. అప్పటి నుంచి తల్లిదండ్రుల మాటను జవదాటేవాడు కాదు. ఎవరు? గాంధీజీ. ఒకసారి గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటకం చూశాడు. ఇది ఇంపార్టెంట్. నాటకమేమో సత్య హరిశ్చంద్రుని నాటకం.
వాళ్ళ తండ్రి గిఫ్ట్గా ఇచ్చిందేమో శ్రవణ కుమారుని నాటకం. తండ్రి గిఫ్ట్గా ఇచ్చింది శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకం. ఈయన చూసిందేమో హరిశ్చంద్ర నాటకం. హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలు నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు. ఆనాటి నుంచి తను కూడా సత్యాన్ని పలకాలని నిర్ణయించుకుండు. ఓకేనా. గాంధీజీ భార్య పేరు కస్తూరిబాయి. ఓకేనా. ఇందులో గాంధీజీ సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నవి గాంధీజీని గొప్ప నాయకుడిని చేశాయి. అందువల్లే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు. నెక్స్ట్ గ్రామర్ ఏం లేదు ఇక్కడ చూస్తుంది. ఉన్నతమైన ఆదర్శం ఉండడం, దాన్ని చేరుకోవడానికి కష్టపడటం మన జీవిత సూత్రంగా ఉండాలి. ఇది రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంతకుముందు కూడా అంబేద్కర్ వచ్చింది ఒకటి, ఐక్యత అంబేద్కర్ అని గుర్తుంచుకోండి అని చెప్పాను కదా. సో ఇందులో ఎలా గుర్తుంచుకుంటారు? ఆదర్శం గుర్తుంచుకోండి. ఆదర్శం అంబేద్కర్. ఓకే. అందులోనేమో ఐక్యత అంబేద్కర్, ఐక్యత ఆదర్శం అని వస్తే అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని. నెక్స్ట్ లెసన్ వెనకాల ఆట బతుకు చదువు ఆనందించి ఉందండి, ఇది చదువుకోండి ఒకసారి. నెక్స్ట్ లెసన్ చెట్టు కోరిక. ఇందులో స్టోరీ ఏంటి? ఒక చెట్టు, పెద్ద మామిడి చెట్టు ఉంటుంది, ఒక చెట్టు. ఆ చెట్టు కింద రోజు అన్ని పక్షులు చెట్టు మీద చెట్టు కింద ఆడుకుంటూ ఉంటాయి. అప్పుడు ఆ చెట్టు పక్కన ఇంకో చిన్న చెట్టు ఉంటుంది. నేను కూడా ఆ చెట్టు వీళ్ళందరిలాగా బయటకు వెళ్ళి అన్నీ చేస్తే బాగుండు, నడిస్తే బాగుండు అన్నట్టు అనుకుంటుంది. సో అది అనుకోగానే వెంటనే అది దానికి నడిచే చెట్టు వస్తుంది. సో నడుస్తుంటే ఇంకా రోడ్డు పైన వెళ్తుంటే అందరూ భయపడతారు. అది స్టోరీ ఉంది దానికి. చదువుకోండి. గ్రామర్ చూద్దాం. ఇక్కడ గ్రామర్ చూడండి. కింది పట్టికలో ఉన్న ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాక్షరాల పదాలను రాయండి. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. ద్విత్వ అంటే ఒక హల్లుకు దానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం. ఇప్పుడు చూడండి, ఎద్దు, ఇది దాకి దావత్తు వచ్చింది, సో ఇలా వస్తే ద్విత్వాక్షరం. సో నాకి నా ఒత్తు వచ్చింది, సో ఇలా వస్తే ద్విత్వాక్షరం. ఒక దానికి ఇంకొక ఒత్తు వస్తే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ కర్మ, రాకు మావత్తు వచ్చింది, రాకు రావత్తు రాలేదు, రాకు రావత్తు అదే వస్తే ద్విత్వ. వేరే ఒత్తు వస్తే సంయుక్త, ఇది సంయుక్తాక్షరం. సో ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు వస్తే సంశ్లేషాక్షరం. స్త్రీ రావత్తుంది, తావత్తుంది. ఈర్ష షావత్తుంది, యావత్తుంది, ఇది సంశ్లేషాక్షరం. ఓకేనా. ఇట్లా ఒక్కటి దానికి అదే ఒత్తు వస్తే ద్విత్వ, ఒక హల్లుకు ఇంకొక హల్లు ఒత్తు వస్తే సంయుక్త, ఒకటి కన్నా ఎక్కువ హల్లులు వస్తే అదే సంశ్లేషాక్షరం. ఓకే. నెక్స్ట్ లాస్ట్ కొబ్బరి బోండం చదువు అనంత ఉంది. ఇది చదువుకోండి, బుక్ ఉంటే చదువుకోండి. నెక్స్ట్ అర్థాలు, ఇది ఖచ్చితంగా చదవాలండి. పదాలు, అర్థాలు ఖచ్చితంగా చదవాలి. దీంట్లో నుంచి అయితే ఖచ్చితంగా వస్తాయి. కావాలంటే మీరు ఇవి జిరాక్స్ తీసుకొని 3rd నుంచి 8th వరకు అన్నీ ఒక దగ్గర పిన్ చేసుకొని చదవండి. రోజు మార్నింగ్ లేవగానే ఒకసారి చదివినామనుకోండి ఈజీగా గుర్తుంటాయి. ఖచ్చితంగా ఈ అర్థాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ప్రతి టెట్లో. సో అయిపోయిందండి ఈ బుక్ రివిజన్. జస్ట్ మీరు చదువుకోండి. లెసన్స్ మొత్తం 3rd క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మీనింగ్స్ అయితే ఖచ్చితంగా లాస్ట్లో ఉన్న మీనింగ్స్ ప్రతి బుక్లో ఉంటాయి, ప్రతి క్లాస్లో. ఇవన్నీ కూడా చదవాలి. మీరు కావాలంటే ఈజీగా వదిలేసి హార్డ్గా ఉన్నాయి అండర్లైన్ చేసుకొని అవన్నీ ఒక బుక్లో రాసినా పర్లేదు, కానీ అంత టైం లేదు కాబట్టి ఇవి జిరాక్స్ తీసుకోండి. తీసుకొని ఈ అన్ని క్లాసులు ఒక దగ్గర పిన్ చేసుకుంటే మనకి డైలీ ఒక్కసారి చదివినామనుకోండి మళ్ళీ దానికి సపరేట్గా చదవని అవసరం లేదు. సో ఓకే అండి, 3rd క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇది టెట్కి, డిఎస్సికి యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చే తెలంగాణ టెట్ వేస్తారు, దానికోసం నేను ఇది తెలుగు చేశాను. అన్ని క్లాసెస్వి చదువుకుందాం ఇలాగే ఒక్కొక్క వీడియోలో. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.